చేతన ప్రేక్షకులకు ఓ చిన్న విన్నపం. వీలైతే ఈ వీడియో ఇప్పుడే చూసేయండి. ఎందుకంటే రేపు చూడాలనుకుంటే మీ ఇంట్లో కరెంటు ఉండకపోవచ్చు. అదేంటి అనుకుంటున్నారా? అవును మరి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కరెంటు కోతలు రేపు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని సాక్షాత్తు ప్రభుత్వమే ఆందోళన చెందుతోంది మరి. ఇప్పటికే సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు వాడొద్దని చెప్పిన ప్రభుత్వ పెద్దలు రేపు చీకటి వల్ల ఉపయోగాల గురించి ఉపన్యాసాలిచ్చి లైట్లు కూడా వేసుకోవద్దని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిస్థితికి పాలకుల అసమర్థతే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే దేశమంతా ఇదే పరిస్థితి అంటూ పాలకులు సర్ది చెప్పుకుంటున్నారు. నిజానికి విభజన నాటికి మిగులు విద్యుత్తో పక్క రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చిన స్టేట్లో ఇప్పుడు ఈ చీకట్లు ఎలా ముసురుతున్నాయో వాస్తవాలు చూద్దామా? కష్టాలు ఎక్కడ మొదలయ్యాయంటే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఈ పరిస్థితికి ఒక కారణమైన పాలకుల అసమర్థత కూడా మరో కారణం. ఏపీలో థర్మల్ విద్యుత్ వాటా 45%. వాస్తవానికి థర్మల్ పవర్ ప్లాంట్లలో 12 రోజుల ఉత్పత్తికి సరిపడే బొగ్గు నిల్వలుండాలి. కానీ ఏపీ పవర్ ప్లాంట్లో 2-3 రోజుల ఉత్పత్తి కూడా బొగ్గు లేదు. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్, విశాఖ పరవాడలో సింహాద్రి పవర్ ప్లాంట్ల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఇక ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్, రాయలసీమ పవర్ ప్లాంట్లలో కొన్ని యూనిట్లలో ఉత్పత్తే నిలిచిపోయింది. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. లాక్డౌన్ల తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు బాగా నడుస్తుండడంతో విద్యుత్ డిమాండ్ 16% వరకు పెరిగింది. కానీ అదే సమయంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఇప్పుడు ఈ కోతలే దిక్కవుతున్నాయి. నిజానికి కరెంటు కోతలకు ఇదే కారణమని మీరు లైట్ తీసుకుంటే ఎవరేం చేయలేరు. కానీ ఈ కష్టాల వెనుక చాలా కథలున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ కొత్త ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసి పడేసింది. దీంతో ఇప్పుడు కేంద్రం కొత్త రేట్లతో విద్యుత్ అమ్ముతోంది. ఇప్పుడు కనీసం యూనిట్కి 15 రూపాయలు ఇద్దామన్నా దొరకడం లేదు. అంటే అటు విద్యుత్ అందుబాటులో లేదు, ఇటు కొందామంటే కరెంటు రేటు షాక్ కొడుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో యూనిట్ ఎంత రేటైనా కొనేందుకు వెనుకాడటం లేదు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి అలా లేదు. గత 6-7 నెలలుగా ఉద్యోగుల జీతాల కోసమే రాష్ట్రంలో ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు, ఖజానాలో బరువు తగ్గిపోయినప్పుడు కరెంటు కొనండన్న మాట వింటూనే పాలకులకు షాక్ తగులుతోంది. ఆ ఒప్పందాలు రద్దే కొంపముంచిందా? దేశంలో జరిగే విద్యుత్ ఉత్పత్తిలో 68.22% బొగ్గు ద్వారానే జరుగుతోంది. జల విద్యుత్ 14.4% ఉన్నాయి. ఇక సంప్రదాయేతర ఇంధన వనరులైన గాలి, సోలార్ ఎనర్జీ శాతం 9.04% ఉన్నాయి. ఇక వీటితో పాటు లిగ్నైట్ ద్వారా 1.89%, డీజిల్ ద్వారా 3.11%, అణు విద్యుత్ 3.34%గా ఉంది. అంటే వీటితో సంప్రదాయేతర ఇంధన వనరులతో అవుతున్న విద్యుత్ ఉత్పత్తి కేవలం 23.44% మాత్రమే. సుమారు 70% వరకు విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గిపోవడం, వర్షాలు, కరోనా కారణంగా బొగ్గు తవ్వకాలు తగ్గిపోవడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరిగిపోవడం కూడా దీనికి కారణమే. కానీ కొన్నాళ్ల కిందటే కేంద్రం ఇదే విషయాన్ని హెచ్చరిస్తూ బొగ్గు నిల్వలు పెంచుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు జాగ్రత్తగా లేఖలు కూడా రాసింది. కానీ మన ప్రభుత్వ పెద్దలు దాన్ని బుట్టదాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా రద్దు కావడంతో కొత్త ఒప్పందాలకు కొత్త రేట్లు పెట్టి కొనేంత స్తోమత ప్రస్తుతానికి ఆంధ్ర ప్రభుత్వం దగ్గర లేదనే చెప్పుకోవాలి. అసలు సంగతి తెలుసా మీకు? 2021 అక్టోబర్ నాటి అంచనాల ప్రకారం ఏపీలో విద్యుత్ వినియోగం సుమారు రోజుకు 190 మిలియన్ల వరకు ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే అక్టోబర్ 12వ తేదీన ఏపీ జెన్కో చేసిన విద్యుత్ ఉత్పత్తి 39.5% ఏపీ జెన్కో అందించింది. అందులో థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చింది. ఇక సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 1%, జల విద్యుత్ నుంచి 12% మాత్రమే వచ్చింది. ఇక మిగిలిన విద్యుత్ కేంద్రం ఇచ్చే వాటాగా బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. కరెంటు గురించి అంతా తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ విద్యుత్తును నిల్వ చేయడం కుదరదు. అంటే విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగానే సరఫరా ఉండాలి, సరఫరాకు అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తి ఉండాలి. అంటే ఎప్పుడు ఉత్పత్తి అయిన కరెంటును అప్పుడే వాడుకోవాలి. ఒకవేళ ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయ్యి వినియోగం తగ్గినా, వినియోగం పెరిగి సరఫరా తగ్గినా ఆ తేడా వల్ల గ్రిడ్ ట్రిప్ అవుతుంది. అదే జరిగితే గ్రిడ్ బాగయ్యే వరకు అంధకారమే. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఇప్పటికే ముందు జాగ్రత్తగా గ్రామాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లోనూ నెమ్మదిగా మొదలవుతున్నాయి. మిగులు రాష్ట్రం ఎందుకు ఇలా అయిందంటే మీకు తెలియని మరి తెలుసుకోవాల్సిన ఒక చిన్న లెక్క చూద్దాం.
ఇప్పుడు ఏపీలో దాదాపు 1.85 కోట్ల పవర్ కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన నాటికి ఏపీలో 16,817 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఇందులో థర్మల్ విద్యుత్ 70%, జల విద్యుత్ 22.2%, సౌర విద్యుత్ 6%. ప్రస్తుతం ఏపీలో ఏపీ జెన్కో 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వాటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చే వాటాతో కలుపుకుంటే ఏపీకి విద్యుత్ కొనుగోలు అవసరం తెలంగాణతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉండాలి. విభజన తర్వాత థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పాటు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఏపీకి ప్రధాన వాటా లభించింది. కేంద్రం నుంచి లభించే విద్యుత్ వాటా కూడా కలిపితే అప్పుడు 18,930 మెగావాట్లు. అంటే ఈ లెక్కన విభజన నాటికి ఏపీ విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉండేది. కానీ అక్కడి నుంచి ఇప్పుడు అంధకారంలోకి అడుగులేస్తోంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిలిచిపోవడం, ముంచుకొస్తున్న బొగ్గు కొరత, కేంద్ర విద్యుత్ వాటాల్లో తరుగుదల, కరోనా తర్వాత వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ పెరగడం అన్నీ కారణాలే. నిజానికి ఇంత డిమాండ్ పెరుగుతున్నా విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదెలా అంటారా? 2022 నాటికి పోలవరం పూర్తి చేస్తున్న 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. కానీ ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నది కాదనలేని వాస్తవం. కానీ ఏపీ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. దేశంలో విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో 17% పెరిగింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు 40% పెరిగాయి. ఇక దేశంలో బొగ్గు దిగుమతులు కూడా 2 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచ బొగ్గు నిల్వల్లో భారత్ 4వ స్థానంలో ఉన్న మాట వాస్తవమే. కానీ మనకు తెలియని మరో నిజం ఏంటంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు దిగుమతిదారు కూడా మన దేశమే. అటు దిగుమతులు తగ్గిపోయి ఇటు దేశీయంగా కూడా బొగ్గు వెలికితీత సరిగా లేకపోవడంతో పవర్ ప్లాంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బిల్లులు తగ్గడం కాదు, దేశమే అధోగతి పాలు. సరే, ఇవన్నీ అయితే ఏముంది, కరెంటు లేకపోతే ఒక రకంగా మంచిదేగా. ఇప్పుడు ప్రభుత్వాలు వేస్తున్న కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. దానికి తోడు ట్రూ అప్ ఛార్జీలంటూ మోత మోగిస్తున్నారు. ఇవన్నీ తప్పుతాయి అనుకుంటున్నారేమో, ఆగండి. ఏపీ ప్రభుత్వ విధానాల వల్ల మీకు చెంపదెబ్బే కాదు, అటు గోడ దెబ్బ కూడా తగలబోతుంది. అదెలా అంటారా? విద్యుత్ ధరలు పెరిగితే అన్ని ఉత్పత్తులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అంటే అన్ని ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అంటే ఆ భారం మోయాల్సింది వినియోగదారులుగా మీరే. మరోపక్క విద్యుత్ లోటుతో చిన్నా చితగా పరిశ్రమలు మూతపడతాయి. ఇది నిరుద్యోగాన్ని పెంచడంతో పాటు జీడిపి వృద్ధి రేటు పతనానికి దారితీస్తుంది. ఇక వ్యవసాయ రంగంలో కూడా విద్యుత్ కొరత వల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. విద్యుత్ కొరత వల్ల చమురు నుంచి ఆహారం వరకు అన్నింటి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ పరిణామాలన్నీ అప్రయత్నంగానే ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తాయి. దీంతో అప్పటి వరకు పరోక్షంగా పెరిగే ధరలు దీని ప్రభావంతో ప్రత్యక్షంగా పెరిగిపోతాయి. ఇప్పటికే దేశం 5 ఏళ్లలో 2 ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసింది. మొదటిది 2016 నోట్ల రద్దు, రెండవది 2019లో కరోనా లాక్డౌన్. రెండింటి ప్రభావంతో ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇప్పుడు విద్యుత్ కొరత కూడా తోడై ఇదే పరిస్థితి కొనసాగితే ఆసియాలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మళ్లీ కోలుకోవాలంటే చాలా కష్టపడుతుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. ఇప్పటికే భారత్ను కబళించేయాలని అటు చైనా ఇటు పాకిస్తాన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్థికంగా భారత్ పతనమైతే చైనా మరింత ఒత్తిడి పెంచి భారత్ను ముంచేస్తుంది. అదెలాగో మరో కథనంలో తెలుసుకుందాం.